హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే బిగినర్ ట్రేడర్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ప్రాబ్లం, వాళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం లేకపోతే వాళ్ళ యొక్క స్ట్రాటజీ ప్రకారం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది అండ్ ఇలాంటి ఒక ఒపీనియన్ ఉంటుంది. అండ్ ఈ ఒపీనియన్కి సపోర్ట్గా వాళ్ళు ట్రెండ్ లైన్స్తో ట్రేడ్ చేస్తారు, చార్ట్స్తో ట్రేడ్ చేస్తారు, ఇండికేటర్స్తో ట్రేడ్ చేస్తారు. అండ్ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మనకి మైండ్లోకి రాగానే ఇమీడియట్గా మనం దాని మీద ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం కొన్నిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. బికాస్ మనం తీసుకుంటున్న డైరెక్షన్ ప్రకారం ఒకవేళ మనం రాంగ్ అయితే మనం ఎంత లూజ్ అవుతామో, అండ్ ఒకవేళ మనం రైట్ అయితే ఆ పర్టికులర్ ట్రేడింగ్ ఎంట్రీలో మనకి ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది అన్న విషయాన్ని మనం జనరల్గా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని మనం గమనించినప్పుడు మార్కెట్కి సంబంధించిన అవుట్లుక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. దీన్ని మనం అనలైజ్ చేసి డీకోడ్ చేయడానికి మనకి ఇంకొక టూల్ ఏదో అవసరం పడుతుంది. అండ్ దీనికి మీకు ధన్ యొక్క ఆప్షన్ ట్రేడర్ చాలా బెటర్గా యూజ్ అవుతుంది యాజ్ అ బిగినర్ ట్రేడర్. అండ్ దీనికోసం నేను ధన్ యొక్క ఆప్షన్ ట్రేడర్లో లాగిన్ అవుతున్నాను. అండ్ ధన్ వెబ్లోకి మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న బిల్డ్ స్ట్రాటజీస్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఈ ఆప్షన్ ట్రేడర్లో అవుట్లుక్ బేస్డ్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయొచ్చో మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ మనకి అనలైజ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మార్కెట్ అవుట్లుక్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి మార్కెట్ యొక్క డెప్త్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇక్కడ నుంచి ఎలా యూటిలైజ్ చేసి మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు క్రూడ్ ఆయిల్ కాంట్రాక్ట్ అన్నది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూసినప్పుడు అప్రాక్సిమేట్గా 10,180 రూపీస్గా ఉండడాన్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి స్ట్రాటజీ ప్రకారం మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక రివర్సల్ తీసుకుంటుంది యాజ్ అ మూవింగ్ యావరేజ్, కానీ లేకపోతే మీ పర్టికులర్ స్ట్రాటజీ ప్రకారం వచ్చింది అనుకుందాం. అండ్ మీరు ఇక్కడ నుంచి 1% కరెక్షన్ని మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 1% కరెక్షన్గా మనం ఇక్కడ సెట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 10,044 రూపీస్కి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ స్ట్రాటజీని మనం ఎలా మనకి పర్ఫామ్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ అవుట్లుక్ అనేది ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి ఇక్కడ మార్కెట్ యాజ్ అన్ ఆప్షన్ బయర్గా ఇక్కడ మనకి ఆపర్చునిటీస్ని గమనించినప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ లాంగ్ స్ట్రాంగిల్ ఆప్షన్స్ మనకి ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ప్రాఫిట్ని గమనించినప్పుడు మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్గా ఉండడాన్ని అండ్ మ్యాక్సిమం లాస్ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా 16th ఏప్రిల్ లోపు మనకి ఒకవేళ మన పర్టికులర్ ఆప్షన్స్ రెండు బియాండ్ దాటకుండా మూమెంట్ లేని సిచ్యువేషన్లో మనకి వచ్చే మ్యాక్సిమం లాస్ వాల్యూని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ క్రూడ్ ఆయిల్కి సంబంధించినంత వరకు ఈ రోజున్న వార్ సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ మనకి ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అండ్ ఒకవేళ ఇదే స్ట్రాటజీని కనుక మీరు సెన్సెక్స్లో అప్లై చేద్దాం అనుకున్నప్పుడు జస్ట్ మనం ఎక్స్పైరీ డేట్ని చేంజ్ చేసుకొని మనకి నచ్చిన ఎక్స్పైరీ డేట్ని చేంజ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఒక 2% మార్కెట్ కనుక ఫాలో అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్తో మనం ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ని ఇక్కడ నుంచి గమనించినప్పుడు ఫైన్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం డిఫరెంట్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఆప్షన్ ప్రీమియమ్స్ని గమనించినప్పుడు మనకి బేర్ పుట్ స్ప్రెడ్ వేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 500 లాస్గా అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ 1462గా ఉండడాన్ని ఇక్కడ నుంచి మనం గమనించవచ్చు. అండ్ అదే బేర్ పుట్ స్ప్రెడ్లో మనం గమనించినప్పుడు మనకి 1500 లాస్గా అండ్ 2469 ప్రాఫిట్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మనకి పర్టికులర్ స్ట్రాటజీ ప్రకారం మనకి లాస్ యాక్సెప్టబుల్ లిమిట్గా అండ్ ప్రాఫిట్ మనం తీసుకోదగిందిగా ఉన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మనకు కావాల్సిన స్ట్రాటజీని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ ధన్ ఆప్షన్ ట్రేడర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ఆపర్చునిటీస్లో ఒకవేళ కాల్ అండ్ పుట్ని మనం డైరెక్ట్గా లాంగ్ స్ట్రాంగిల్ లాగా బై చేసినప్పుడు వచ్చే మ్యాక్సిమం లాస్ 41,000గా మ్యాక్సిమం ప్రాఫిట్ అన్లిమిటెడ్గా ఉండడాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఐరన్ బటర్ఫ్లైస్, ఐరన్ కాండర్స్ ఇలా మల్టిపుల్ స్ట్రాటజీస్ని మల్టిపుల్ వేస్లో మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ మ్యాక్సిమం లాస్ ఎంత ఉంటుంది బేస్డ్ అపాన్ ద ట్రేడింగ్ స్ట్రాటజీ అన్న విషయాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఒకవేళ మనం ఐరన్ కాంటర్ని కనుక ఎగ్జిక్యూట్ చేద్దాము అనుకుంటే ఇప్పుడున్న ప్రీమియమ్స్ వల్ల ఇది అప్రాక్సిమేట్గా 9,800 రూపీస్ లాస్ని అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ జస్ట్ 2,000 రూపీస్ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో యాజ్ అన్ ఆప్షన్ ట్రేడర్ మనం ఇలా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ని ఫైండ్ చేసి మనం ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ప్రకారం మనం మన యొక్క ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీని బేస్డ్ ఆన్ ద మార్కెట్ అవుట్లుక్ ప్లాన్ చేయడం ద్వారా మనం ఒక మంచి రిజల్ట్స్ చూసే ఛాన్స్ ఉంటుంది. అండ్ అనాలిసిస్ కోసం ఈ పర్టికులర్ అవుట్లుక్ అన్నది మనకి చాలా చాలా బెటర్గా యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
అండ్ ఇది మాత్రమే కాదు, మీరు ఒకవేళ పాపులర్ స్ట్రాటజీస్ మీరు డిసైడ్ అవుదాం అనుకున్నారు అండ్ ఎనీ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయినప్పుడు మీ పర్టికులర్ ట్రేడింగ్ స్ట్రాటజీని మీరు చెక్ చేద్దాం అనుకున్నప్పుడు అండ్ ఇక్కడ మనం సెన్సెక్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఇక్కడ నుంచి మన ప్రాఫిట్ అండ్ లాసెస్ని అప్రాక్సిమేట్గా ఎంత ప్రాఫిట్ ఎంత లాస్ ఇస్తుంది అన్న సిచ్యువేషన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈరోజు ఎక్స్పైరీ డేట్గా ఉంది అండ్ మనం దీన్ని 9th ఏప్రిల్గా మార్చినప్పుడు మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత, మ్యాక్స్ లాస్ ఎంత అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి 1 గోలో చూపించడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ మార్కెట్లో మనం ఏ ఎక్స్పైరీని గమనిస్తున్నా మనం ఒక క్లియర్ డెసిషన్తో మనం మార్కెట్కి సంబంధించి అవుట్లుక్ బేస్డ్గా ట్రేడ్ చేసే స్ట్రాటజీ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ అవుట్లుక్ నుంచి అండ్ ఇన్సైట్స్ నుంచి ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ మీరు కనుక బిగినర్ ట్రేడర్గా ఉన్నట్లయితే ఇలా మనం మన అవుట్లుక్ బేస్డ్గా మన ట్రేడింగ్ స్ట్రాటజీని ముందు మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ మ్యాక్స్ లాస్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటుందా లేదా అన్న రిస్క్ మేనేజ్మెంట్ని మనం వెరిఫై చేసుకోవడం ద్వారా మన ట్రేడింగ్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ జర్నీలో యూస్ఫుల్గా ఉండి మనకి ట్రేడింగ్ స్ట్రాటజీస్ని మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని మన అవుట్లుక్తో ఇచ్చే ఆప్షన్ దాని యొక్క ఆప్షన్ ట్రేడర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు కనుక ఈ ఆప్షన్ ట్రేడర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి దాని యొక్క అకౌంట్ని ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.